ఫ్రెండ్స్ నేను బియ్యం నానబెడుతున్నా 3 గ్లాసులు అంటే కేజీ అనమాట. ఏంటంటే పొలంలో బియ్యం అనమాట ఫ్రెండ్స్, ఇవి చేస్తున్నా. ఫ్రెండ్స్ ఇది 2 అనమాట. ఇంకొక గ్లాసు ఇంకొక డబ్బా వేస్తా ఫ్రెండ్స్, చూడండి. ఇది 3 అనమాట ఫ్రెండ్స్, అంటే కేజీ బియ్యం కింద వస్తాయి ఫ్రెండ్స్. ఇది నేను ఏది చేస్తానది క్లియర్నెస్గా చేసే రోజుని చెప్తాను అనమాట. నేను 2 అనుకుంటున్నా, రెండిట్లో ఏది చేస్తా కూడా తెలియదు అనమాట. అందుకనే చేసే రోజు మాత్రం అసలు విషయం చెప్తాను ఫ్రెండ్స్. ఇవి కేజీ బియ్యం కదా ఫ్రెండ్స్, ఇవి చూడండి ఫ్రెండ్స్. ఇవి 3 కొబ్బరికాయలు అన్నమాట ఫ్రెండ్స్. ఇవి పగలు కొట్టి మిక్సీ పట్టేస్తామన్నమాట, తురుముకి. అంటే తురుముకోకుండా మిక్సీ పట్టేస్తామన్నమాట ఫ్రెండ్స్. ఈ కొబ్బరికాయలు కూడా ఫ్రెండ్స్. ఇది మంచినీళ్ళలో నానబెట్టుకోవాలన్నమాట కేజీ బియ్యాన్ని. కోసేస్తున్నా చూడండి. ఫ్రెండ్స్ ఇది మంచినీళ్ళు పోస్తాను అనమాట. ఇది నానబెడతాకి అంటే ఇది 3 days నానబెట్టాలన్నమాట ఫ్రెండ్స్. మధ్య మధ్యలో కడుగు వేసుకుంటూ ఉండాలన్నమాట ఫ్రెండ్స్. ఈ బియ్యం కడుగుతుంది అనమాట. ఇప్పుడు ఆరబోయటానికి అనమాట ఫ్రెండ్స్, చూడండి. ఈ ఓన్లీ మంచినీళ్ళతోనే పెట్టాను. నీళ్ళని వంచేసా కదా. ఇదేంటంటే ఇంకా చల్లెళ్ళు వేసుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి. ఇవి మొత్తం 4 డబ్బాలు ఫ్రెండ్స్. ఇవి 3 చూపించా, తర్వాత ఒక డబ్బా కలిపా. మొత్తం 4 డబ్బాలు అంటే కేజీకి పైన అనమాట ఫ్రెండ్స్. నానబెట్టేసి దీంట్లోనే ఆరుతాయి అన్నమాట ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాలు పైనే ఆరబెట్టాలన్నమాట. ఇప్పుడు టైం ఏంటంటే 4 అయింది. 5 గంటల దాకా ఆరబెట్టేసి తర్వాత మిక్సీ బయట పట్టిస్తాను అన్నమాట ఫ్రెండ్స్ నేను పిండి. కూడా వాటర్ 2 సార్లు కడిగాను అనమాట ఫ్రెండ్స్. ఇది మీకు ఒకసారి చూపించా, ఇంకోసారి కూడా మంచినీళ్ళు పోసి కడిగేసి ఇట్లా ఈ జల్లెడలో వేసాను అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే టైం 4 అయింది. తమ్ముడు వచ్చేసరికి 6 అవుతుంది అన్నాడు. వచ్చిన తర్వాత 6కి పట్టిస్తాను అనమాట ఫ్రెండ్స్ ఇది పిండి అనేది, చూడండి. ఫ్రెండ్స్ ఏంటంటే ఇవి కొబ్బరి ముక్కలు 3 కాయలు అనమాట, మిక్సీ పడుతుంది అనమాట. ఇదంతా కూడా ఇలా అయిన తర్వాత ఫ్రెండ్స్ ఇది దీంట్లో పోస్తున్నాం అనమాట. ఇంకా తీయాలి మొత్తం ఇలా వేసా ఫ్రెండ్స్. ఇది మళ్ళీ వేయాలి కదా. అంటే 3 ట్రిప్పులుగా పెడదామని ఫ్రెండ్స్. ఇది పట్టేశాను కదా. 2వ ట్రిప్ కూడా అంటే 3 కాయలు. అంటే ట్యాప్తో తీసిన ఫ్రెండ్స్ నేను, అందుకే కదిలిపోతుంది. ఇది లాస్ట్ అనమాట ఫ్రెండ్స్. ఇది మొత్తం వేస్తాను 3వసారి కూడా. ఇది ఫస్ట్ టైం అనమాట ఈ టైప్ నేను చేయటం. మామూలుగా అమ్మగారు చేస్తారు. అమ్మగారు చాలా ఓల్డ్ ముసలామ అయిపోయారు కదా, పెద్దామ అయిపోయారు కదా అమ్మగారు.
అందువల్ల ఏంటంటే అమ్మ చెప్తుంటే నేను చేస్తున్నాను అనమాట కొన్ని ఐటమ్స్. అయిపోయింది అన్నమాట కంప్లీట్గా మొత్తం అంతా. ఇది కొబ్బరి తురుము అనమాట ఫ్రెండ్స్. ఇది అమ్మ పెద్దవాళ్ళ ఏజ్ పెద్ద అవుతాం వల్ల ఏంటంటే నేను 2 years మట్టి అడుగుతుంటే ఇప్పటికి ఓకే అన్నారన్నమాట. అందుకని ఈ ఐటమ్ని చేయడానికి నేను ముందు పెడుతున్నాను అనమాట మీ అందరి ముందు. ఈ బియ్యం అనమాట ఫ్రెండ్స్, ఆరబెట్టేసాను కదా, ఇందులో వేసుకోవాలి పిండి పట్టేస్తాకి. నైట్ అయిపోయింది అనమాట ఫ్రెండ్స్. ఇది పిండి పట్టించేసి రేపు మార్నింగ్ అంటే ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట. పిండి అటు ఇటుగా టైం అయిపోతుంది ఇప్పుడు. క్యాన్లో వేస్తాను అనమాట ఫ్రెండ్స్. ఈ కేజీకి పైన అనమాట ఈ ఇంట్లో పెట్టాను ఫ్రెండ్స్. ఈ క్యాన్లో పోస్తాం మూత పెట్టేస్తున్నాం మిల్లుకి వెళ్ళటానికి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా యాలక్కాయలు అన్నమాట ఫ్రెండ్స్. ఇవి దగ్గర 50 గ్రాములు చిల్లర ఉంటుంది అనమాట. మొత్తం కూడా మిక్సీ పెట్టేస్తున్నా ఫ్రెండ్స్ నేను. ఇదేంటంటే నేను ఒకే పిండితో ఒక 3 కానీ 4 కానీ ఐటమ్స్ చేసి చూపిస్తాను అనమాట ఫ్రెండ్స్. ఇది కాదు ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా నేను మిక్సీ పెట్టేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి. ఇదేంటంటే ఇలాచీ అనమాట ఫ్రెండ్స్. ఇది 50 గ్రాములు చిల్లర ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. మొత్తం అంతా పౌడర్ చేసేసి అట్టి పెట్టేస్తాను అనమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఫ్రెండ్స్, అయితే కొబ్బరి బూరెలు కానీ లేదంటే అరిసెలు కానీ చేద్దామని చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది అమ్మ చెప్తారు, నేను చేస్తాను అనమాట. ఇద్దరం కలిసి చేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఏంటంటే సంక్రాంతి అంటే ఇండియా మొత్తం చేస్తారు ఫ్రెండ్స్. మాకు అంటే పేద బిక్కి అంటూ లేకుండా మొత్తం అందరూ చేస్తారన్నమాట. అన్ని మతాల వాళ్ళు కూడా ఈ సంక్రాంతి అంటే పంటలు చేతికి వస్తాయి అన్నమాట. మన వ్యవసాయం ఉంటుంది కదా, వరి, గోధుమ, వరి, మినుము, పెసర అలాంటి కందులు అలాంటివి అవన్నీ కూడా మన చేతికి వచ్చి ఇంట్లో ఇల్లంతా కూడా ఏంటంటే కళకళలాడుతుందని చెప్పేసి పండగ చేస్తే కొంతమంది ఏమో పాలు పొంగిస్తారు. ఆలు లేకుండా అందరూ అన్ని రకాల వంటకాలు చేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది వంట ఇంకా మెత్తగా రావాలని ఇదంతా ఒక సీసాలో పెట్టుకుని ఈ పాకంలో సరిపడినంత వేసి మిగతాది ఏంటంటే స్టోరేజ్ పెడతారన్నమాట. ఈ సైజు ప్లాస్టిక్ సీసాలు ఉంటాయి ఫ్రెండ్స్. వీటిలో పెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. నేనేంటంటే ముందుగా పట్టేసుకుని ఒక్కొక్కసారి చేస్తుంటే అలా అట్టి పెట్టేసుకుంటా. ఒకసారి ఇప్పుడు ఏ టైంలో ఏది చేయకుండా చేస్తాను కదా ఫ్రెండ్స్. అందువల్ల ఏంటంటే ఒకసారి ముందుగానే చేసి పెట్టుకుంటే ఇట్లా ఇలాచి పౌడర్ అన్నమాట ఫ్రెండ్స్. ఇది 3/4 kg బెల్లం. ఇది కేజీ బెల్లం అన్నమాట. 3/4 kg. ఇది 3/4 kg బెల్లం అన్నమాట ఫ్రెండ్స్. ఇది పాకానికి ఏదైతే అది, అరిసెలు అయితే అరిసెలు, కొబ్బరి బూరెలు అయితే కొబ్బరి బూరెలు అనమాట. ఇది ఇలా చెత్త కొట్టుకోవాలి. బెల్లం అన్నమాట పాకానికి అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది బెల్లం పాకానికి పట్టుకొని తిప్పటాక అనమాట, కర్ర మొక్క అనమాట ఫ్రెండ్స్. ఇది ఈ సైజ్ ఫ్రెండ్స్. గ్లాసు నీళ్ళు పోస్తున్నా తాగటానికి. ఈ గ్లాస్ వాటర్ అనమాట. ఇప్పుడు పొయ్యి వెలిగించి దాని మీద పెట్టాలన్నమాట ఫ్రెండ్స్. ఇది పొయ్యి వెలిగించాను, కింద పెట్టేసాను ఫ్రెండ్స్. ఇది తడిపిండి కేజీ పైన ఉంటుంది అనమాట. మరపట్టించేసాము అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి చల్లగా ఉందన్నమాట. ఇదేంటంటే ఫ్రెండ్స్, ఇది 3 అంటే కేజీ కొబ్బరి అన్నమాట ఫ్రెండ్స్. 3 కాయలు. ఇదేమో నువ్వులు, ఇదేమో ఇలాచీ పౌడర్ అనమాట ఫ్రెండ్స్. ఇది అదే చెప్పాను.
కేజీ పిండి అది ఇలా కరిగిపోవాలన్నమాట ఫ్రెండ్స్. అది చూడండి బెల్లం అనేది ఈ విధంగా కరిగిపోయిన మొత్తం కట్టేస్తాం అనమాట, ఉంచుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది చూడండి, ఇది ఈ విధంగా వడపెట్టుకోవాలి. వడగట్టేసి మళ్ళీ పెట్టేసాం కదా, ఇది పొయ్యి మీద ఇది ఇలా మరుగుతుంది చూడండి. ఈ 3 కూడా వేసుకోవాలన్నమాట ఈ పాకంలో చూడండి ఫ్రెండ్స్. ముందుగా ఏంటంటే కొబ్బరి తురుము అనేది వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి వేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కొబ్బరి తురుము అనేది. ఇప్పుడు నువ్వులు కూడా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. వాటర్ ఏంటంటే పాకం వచ్చిందా లేదని చెప్పి చూసి అప్పుడు వేసాం అనమాట. ఇలాచీ కూడా వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది మనం సరిపడినంత, అంటే ఒక స్పూనుడు మినిమం వేసుకోవాలన్నమాట. వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలాచి ఒక స్పూన్ వేసుకుని కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా చక్కగా రావాలన్నమాట ఫ్రెండ్స్. ఇది నేలలో వేస్తే ఇది ఈ విధంగా ఉంటే పాకం వచ్చినట్లు లెక్క అన్నమాట ఫ్రెండ్స్. అది ఈ ముదురు పాకం వచ్చి ఇది వాటర్లో వేస్తే ఇలా గడ్డలా రావాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు దీన్ని దీంట్లో చేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇలా పాకం వచ్చినట్లు లెక్క. ఇది ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా పిండి వేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇందులో చూడండి ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట, అంటే బాగా వేడి వేడి మీద. అంతా చేస్తాం అన్నమాట పిండి. ఇది ఈ విధంగా వేసి కలుపుకోవాలన్నమాట. అమ్మ నేను కలిసి చేసామన్నమాట చూడండి. ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. పర్వాలా అంత వేడి చేస్తాను, పిండి అంతా కూడా ఖాళీ చేస్తామన్నమాట. ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట పిండి అంతా కూడా. లైటింగ్ చాటలు అందుకనే ఫ్రెండ్స్. ఇది దీంతో నేను 4 ఐటమ్స్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. పాకం పట్టేస్తాం కదా, పిండి కూడా వేస్తాం కదా. ఇది చూడండి ఈ విధంగా దీంతో 4 ఐటమ్స్ చేస్తాం. కొంచెం నెయ్యి వేసుకుందాం ఫ్రెండ్స్. ఇది దీంతో నేను 4 ఐటమ్స్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. పాకం పట్టేస్తాం కదా, పిండి కూడా వేస్తాం కదా. ఇది చూడండి ఈ విధంగా దీంతో 4 ఐటమ్స్ చేస్తాం. కొంచెం నెయ్యి వేసుకుందాం ఫ్రెండ్స్. అది చూడండి ముందు కాగిందా లేదని శాంపుల్కి వేస్తాం చూడండి. ఫ్రెండ్స్ కాకుండా కూడా ఇట్లాగే చేస్తారు అన్నమాట. కాకుండా చేస్తారు. వీటిని పాకుండలు అంటారు అన్నమాట. ఫ్రెండ్స్ అది చూడండి ముందు కాగిందా లేదని శాంపుల్కి వేస్తాం చూడండి. ఇది పాకుండలా చేశాను అన్నమాట చూడండి. ఇవి అన్నమాట ఫ్రెండ్స్. ఇవి ఇలా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇవి ఇలా వస్తాయి అన్నమాట ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ పాకుండరకు కూడా ఇట్లాగే చేస్తారు అన్నమాట రౌండ్. ఇట్లా చేస్తారు. వీటిని పాకుండలు అంటారు అన్నమాట.